హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా ఏంటి? కొద్దిమంది అప్పుడప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు. కొద్దిమంది ఫోన్ చేసి అడుగుతున్నారు. కొంతమంది మన ఛానల్ కామెంట్ రూపంలో కూడా పెడతా ఉంటారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని భుజాన పెట్టుకుంటున్నారు? ఒక జర్నలిస్ట్‌గా ఒకరికి పాజిటివ్‌గాను, ఇంకొకరికి నెగెటివ్‌గాను ఉండాల్సిన అవసరం మనకి లేదు. అన్‌బయాస్డ్‌గానే ఉండాలి. కాకపోతే ప్రజల తరపున ఉండాలి. ప్రజల తరపున ఆలోచిస్తూ మంచిని మంచిగా చెప్పాల్సొచ్చినప్పుడు కొన్ని చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని ఖచ్చితంగా సమర్థించాల్సిన పరిస్థితి. అది చంద్రబాబు నాయుడు గారికి అభినందనగా ఉండొచ్చు. చెడుని చెడుగా చెప్పాల్సొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల్ని ఎత్తి చూపాల్సిన పరిస్థితి. అది జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేసినట్టు ఉండొచ్చు. కానీ వాస్తవానికి రియాలిటీగా చూసినప్పుడు మనం నిజాన్ని నిజంగా చెప్పుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు అన్న విషయాన్ని జనం ఒప్పుకున్నారు కాబట్టే 151 సీట్ నుంచి 11 సీట్లకి ఆ పార్టీని పరిమితం చేశారు. ఈ వాస్తవాన్ని వైసీపీ అభిమానులు కూడా ఒప్పుకోవాలి. మేము చెప్పేది కరెక్ట్గా ఫాలో అయ్యి వైసీపీ తన తప్పుల్ని మార్చుకొని, అంటే తన తప్పులు తెలుసుకొని దాని నుంచి మార్చుకొని సరైన దారిలో వెళ్ళగలిగితే ఆ పార్టీ యొక్క భవిష్యత్తు మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తున్నాను. రీసెంట్గా ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్స్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్స్ అన్న పదం కేవలం అమరావతిని కింది చేయడానికి, అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉండకుండా చేయటానికి, అభివృద్ధి వికేంద్రీకరణే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం అయి ఉంటే వైజాగ్ని డెవలప్ చేయొచ్చు, కర్నూలుని డెవలప్ చేయొచ్చు, రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాలని డెవలప్ చేయొచ్చు. దానికి రాజధానిని మార్చాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మంచి పాలకుడు అనేవాడు పాలనని కేంద్రీకరణ చేస్తాడు, అధికారాలను వికేంద్రీకరిస్తాడు, అభివృద్ధిని వికేంద్రీకరిస్తాడు. అంతిమంగా ప్రజలకు కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది పాలనా వికేంద్రీకరణ. అంటే అసెంబ్లీ ఒక చోట, సెక్రటేరియట్ మరొక చోట, హైకోర్టు మరొక చోట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తీరి. అంటే ఒక చోట చట్టం కావాలి, ఇంకో చోట రూపకల్పన జరగాలి, అప్లై కూడా ఇంకో చోట నుంచి కావాలి, దానికి సంబంధించిన న్యాయ వివాదాలు మరొక చోట పరిష్కారం కావాలి. ఇది ఏమన్నా కరెక్టా? కాదు. వ్యవస్థలు ఒకచోటే ఉండాలి. ఆ వ్యవస్థల వల్ల వచ్చేటువంటి ఫలితాలు, అభివృద్ధి ఫలితాలు రాష్ట్రం మొత్తం అనుభవించగలిగే పరిస్థితిలో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల 3 రీజియన్లు ప్రకటించారు. ఒకటి విశాఖ రీజియను, 2 అమరావతి రీజియను, 3 రాయలసీమ రీజియన్. ఏదో ప్రకటించడం అంటే ప్రకటించడం అని కాదు. 3 రీజియన్లకి 3 ఐఏఎస్లను ఇన్ఛార్జీలుగా పెట్టారు. ఈ 3 చోట్ల కూడా, అంటే 3 ప్రాంతాలు, 3 రీజియన్ అంటే 3 ప్రాంతాలు. ఉదాహరణకి విశాఖ రీజియన్లో ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలు, అంటే శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, విశాఖ జిల్లా కావచ్చు, తర్వాత కోనసీమ జిల్లా, అంటే ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ జిల్లాలో కొంత భాగం విశాఖ జిల్లాలో, అంటే ఇప్పుడు విశాఖ రీజియన్లో కలిపారు. టెక్నికల్గా చూసినప్పుడు 9 జిల్లాల రీజియన్ అంటారు. ఇప్పుడు కొత్త జిల్లాలు 9 జిల్లాలు విశాఖ రీజియన్లో ఉంటాయి. అలాగే అమరావతి రీజియన్ 8 జిల్లాలతో పెట్టారు. అంటే ఉమ్మడి జిల్లాలో చూసినప్పుడు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు, తర్వాత అంటే ప్రకాశం కూడా కొంత, తర్వాత రాయలసీమ జిల్లాలో రాయలసీమ, అంటే రాయలసీమ రీజియన్లు, రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాను దాంట్లో కలిపారు. ఈ 3 రీజియన్లకు కూడా 3 రకాల పెట్టుబడులతోటి ఖచ్చితంగా 3 రీజియన్లని అభివృద్ధి చేయాలి, 3 ప్రాంతాలని అభివృద్ధి చేయాలి. నిజానికి వైజాగ్లో డేటా సెంటర్సు, ఐటీ హబ్గా దాన్ని మార్చాలి. తర్వాత షిప్పింగ్కి సంబంధించినటువంటి ఇతర స్టీల్ అండ్ ఐరన్ కంపెనీని, దానికి సంబంధించిన పెట్టుబడిని అక్కడ ఆకర్షించాలి. అది వైజాగ్ రీజియన్లో సంబంధించి. తర్వాత అమరావతి రీజియన్లో డీప్ టెక్ టెక్నాలజీ, క్వాంటమ్ టెక్నాలజీ, దీని ద్వారా పెట్టుబడులను ఆకర్షించి ఇక్కడ అభివృద్ధి చేయాలి. తర్వాత రాయలసీమ రీజియన్లో ఎలక్ట్రానిక్, శ్రీ సిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ పెట్టుబడులని రాయలసీమలో ఎక్కువగా ఆకర్షించాలి. ఎందుకంటే రాయలసీమలో భూమి ఎక్కువ ఉంది, భూమి ఎక్కువ ఇవ్వటానికి అవకాశం ఉంది.
కాబట్టి రాయలసీమలో మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఇప్పుడు కియా అయితే ఎలా అయితే అనంతపురంలో పెట్టారో అలా మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ వాటిని ఎక్కువగా రాయలసీమకి ఆకర్షించాలి. ఇది ఒక ప్లాన్ పెట్టుకొని ముందుకెళ్తున్నారు. ఇలా 3 ప్రాంతాలని అభివృద్ధి చేసి 3 ప్రాంతాల ప్రజలకు ఎంప్లాయ్మెంట్ని కల్పించి ఎక్కడ వాళ్ళు అక్కడే ఎంప్లాయ్మెంట్ చేసుకున్నటువంటి పరిస్థితిని క్రియేట్ చేయటం నాయకుడి లక్షణం. అంతే తప్ప 3 రాజధానుల పేరుతో అభివృద్ధి జరిగిద్ది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించగలిగారు? 3 రాజధానులతో కనీసం 3 బిల్డింగ్లు కంప్లీట్ చేశారా? తన ఉండటానికి కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ తప్ప 3 రాజధానుల పేరు చెప్పి 3 బిల్డింగ్లు కట్టగలిగారా? కనీసం వైజాగ్ నుంచి పరిపాలిస్తా అన్నారు. కనీసం వైజాగ్లో కూర్చున్నారా? వైజాగ్కి వెళ్ళి స్టే చేయడానికి ఎవరికి అభ్యంతరం ఉంది? రాజధానిలోనే ముఖ్యమంత్రి కూర్చోవాలని ఏమి ఉండదు. ఇప్పుడు చాలామంది కింద వాదిస్తూ ఉంటారు కామెంట్స్లో, ఏదో కోర్టులో అడ్డంకులు ఉన్నాయి కదా. కోర్టు అడ్డంకులు 3 రాజధానులు పెట్టడానికి, కానీ వైజాగ్లో కూర్చొని పరిపాలన చేయడానికి కాదు, అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవడానికి కాదు. అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవచ్చు, సీఎం అక్కడ నుంచి పరిపాలన చేయొచ్చు. ఎక్కడ కూడా మన రాజ్యాంగంలో రాజధాని నుంచే సీఎం పరిపాలన చేయాలని లేదు. కానీ అలా కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అదిగో దసరాకు వస్తాను, అదిగో సంక్రాంతికి వస్తాను వాయిదా వేశారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ నుంచి పరిపాలిస్తానంటే వైజాగ్ ప్రజలు కూడా ఒప్పుకోలేదు. అందుకనిగా వైజాగ్ సిటీ పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఉమ్మడి విశాఖ పరిధిలో గిరిజన గ్రామాల్లో పాడేరు అరకు ఆ 2 చోట్లే వైసీపీ గెలిచింది మొత్తం జిల్లా మొత్తం మీద. ఇక మిగతా ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే అసలు ఏం గెలవరు. విజయనగరంలో ఏం గెలవాలా, శ్రీకాకుళంలో ఏం గెలవాలా పార్టీ. అంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఒప్పుకోలేదు. వైజాగ్ సిటీ పీపుల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ నుంచి పరిపాలిస్తా అంటే ఒప్పుకోలేదు. అంటే 3 రాజధానుల కాన్సెప్ట్ని తిరస్కరించారు. అంటే నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మౌలికమైన తేడా ఇక్కడ ఉంది. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ తప్ప, పెట్టుబడుల వికేంద్రీకరణ తప్ప, ఉద్యోగాల వికేంద్రీకరణ తప్ప, అందరికీ ఉద్యోగ కల్పన తప్ప పాలన వికేంద్రీకరణ కాదు. ఒకచోట అసెంబ్లీ ఉంటాం, ఒకచోట సెక్రటరీ ఉంటాం, ఒకచోట హైకోర్టు ఉంటాం. ప్రజలకి ఏం పని వాటితో పొద్దాక? సామాన్యుడికి 3 వేరు చోట్ల ఉండి ఏం ఉపయోగం? కాదు. కంపెనీలు రావటం సామాన్యులకు ఉపయోగం, ఉద్యోగాలు కల్పించడం సామాన్యులకు ఉపయోగం. ఈ ఈ ఈ అభివృద్ధిని వికేంద్రీకరించి అందరికీ అవకాశాలు కల్పించగలిగితే రాష్ట్రం బ్రహ్మాండంగా తయారవుద్ది. ఇప్పుడు రేపు ఎగ్జామ్స్లో పలానా రాష్ట్రానికి రాజధాని ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటి అని వచ్చినప్పుడు అమరావతి అని రాసుకోగలగాలి. అంతేగాని 3 రాజధానులు ఉంటే ఇదా రాజధాని అదా ఇలాంటి కాదు. అంటే ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టి మా ప్రాంతమే రాజధాని అనే గొడవ లేకుండా రాజధాని ఒకటే ఉండాలి, అక్కడి నుంచే పరిపాలన జరగాలి. ఆ పరిపాలనలో వచ్చేటువంటి మంచి అందరికీ పంచబడాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్. దీనివల్లే మంచిని మంచిగా చెప్పాల్సి వచ్చినప్పుడు అది చంద్రబాబు నాయుడు గారికి కీర్తిగా మీకు అనిపించవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని నెగిటివ్గా చెప్తున్నట్టు అనిపించవచ్చు. కానీ ఈ రియాలిటీని జగన్మోహన్ రెడ్డి గారికి గమనించి ఉంటే నిజంగా ఈ పరిస్థితిలోకి వచ్చి ఉండేవాళ్ళు కాదు. అంటే ఇంత ఓటమిని చవిచూసి ఉండేవాళ్ళు కాదు. ఎప్పుడైనా మనల్ని విమర్శిస్తున్నారు అంటే ఆ విమర్శలో ఉన్నటువంటి నిజాయితీని గమనించగలగాలి. వాస్తవాన్ని మన సబ్జెక్టుగానే చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏదో క్రిటిసైజ్ చేయాలి కాబట్టి చేయటం కాదు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోగలగాలి. థ్యాంక్ యూ.